హలో బ్యూటిఫుల్ మచాస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ లాస్ట్ వీడియోలో ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందన్నాను కదా. సో అదేంటంటే ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇప్పుడు మేము అక్కడ గుండెల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. స్టార్ట్ అయ్యి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ అమ్మ వాళ్ళేమో ముందెళ్తున్నారు. ఇది బీసెంట్ రోడ్ ఫ్రెండ్స్. గాంధీ తాత ఉన్నాడు చూడండి బీసెంట్ రోడ్ దగ్గర. మేమైతే ఆగలేదన్నమాట. అప్పటికే లేట్ అయిందని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మా హస్బెండ్ వచ్చేసి పూజలు చేస్తారండి మా అత్తమ్మ వాళ్ళ తరపున. వాళ్ళు వచ్చేసి అందరూ పూజలు అనమాట. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ప్రేయర్కి వెళ్తారు. సో మా హస్బెండ్ ఏం చేశాడంటే మా కోసం గుండెలు వచ్చాడండి. మా అమ్మ వాళ్ళు మేమందరం కలిసి మా హస్బెండ్ కోసం మేము దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాము. ఏంటంటే ఇక్కడ ఎవరు నీ ఇష్టం అంటే ఒకరి ఇష్టాన్ని ఒకరం ఇక్కడ గౌరవించుకున్నాం అనమాట. సో నేనైతే రాను అని చెప్పి మా హస్బెండ్ చెప్పలేదు. అమ్మ వాళ్ళు కూడా మేము రామని చెప్పలేదు. అమ్మ వాళ్ళంటే అల్లుడి కోసం అక్కడికి వెళ్తున్నారు. అలా అని చెప్పి ఆయన కోసం అనే కాదు, మేము కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి విజయవాడలో. చాలా అంటే చాలా నచ్చినాయి. ఆ హిల్స్, ఆ కొండలు అవన్నీ కూడా చూడండి. ఇక్కడికి టెంపుల్ రోడ్డు మీద కనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న టెంపుల్ మేము చాలా దూరంలో ఉన్నాను, అయినా సరే టెంపుల్ అక్కడ వరకు కనిపిస్తుంది. ఇప్పుడైతే మీరు వ్యూని కొంచెం చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ఫ్రెండ్స్. చూడడానికైతే చాలా బాగుంది. సో రేవ్ వచ్చినప్పుడు, రేవన్న మొన్న లాస్ట్ వరదలు వచ్చినప్పుడు అయితే అదంతా చాలా మునిగిపోయిందంట ఫ్రెండ్స్. ఇటు సైడ్ వచ్చేసి ఇల్లు ఉన్నాయి, అవి కూడా చాలా మునిగిపోయినాయి అంట. చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ. చాలా రిస్క్ పడ్డారు పాపం అక్కడ ఉన్న పీపుల్స్. కానీ గవర్నమెంట్ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంది. సో ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అవుతున్నాం అన్నమాట. జస్ట్ గుడికి మనం కొంచెం దూరంలోనే ఉన్నాము. అలా అదేంటంటే మంగళగిరి వెళ్ళే ఫ్లైఓవర్ అనుకుంటా ఫ్రెండ్స్, అంతే అది. సో మనం స్టార్ట్ అయిపోయాము. కనిపిస్తుంది కదా మీకు అక్కడ గుడి, అదంతా కృష్ణా నది అన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో నాకు ఆ లొకేషన్. అటుపక్కన వచ్చేసి భవానీ ఐలాండ్ ఉంది. సో అక్కడ కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి మేము వెళ్ళాము భవానీ ఐలాండ్ మా ఫ్రెండ్స్తో పాటు. చాలా బాగుందన్నమాట అక్కడ కూడా. ఇది వచ్చేసి ఇంకా ఎంట్రన్స్ దగ్గర వెహికల్స్కి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తున్నారు. మా 2 బైక్స్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. అంటే ఒక బైక్ వచ్చేసి 10 రూపీస్ కలెక్ట్ చేశారనమాట. ఇక్కడ ఇంకా మేము ఇంకా టెంపుల్ లోపలికి అటు స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మెట్లకి పూజ చేస్తారనుకుంటా, అంటే నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది లోపలికి. చాలా నచ్చింది నాకైతే దుర్గమ్మ తల్లి టెంపుల్.
ఫ్రెండ్స్ ఆ బస్సు ఏంటంటే అది బస్ స్టాండ్లో ఉంటుంది అనమాట. ఫ్రీ సర్వీస్ చేస్తుంది. బస్ స్టాండ్ దగ్గర నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళని ఇక్కడ దుర్గామాత టెంపుల్కి తీసుకొస్తుంది. ఫ్రీ సర్వీస్ అనమాట. ఇది కూడా సీజన్ అండి. ఏంటంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు, దుర్గమ్మ తల్లి మాల వేసుకున్న వాళ్ళు, అంటే భవానీ మాల వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. సో ఈ టైంలో చాలా రద్దీగా ఉంటుంది కదా, అందువల్ల కొంచెం ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, భక్తులు ఇబ్బంది పడకుండా అలా బస్సులు వేస్తారు. ఈ టైం అనే కాదు, ఎవ్రీ సీజన్ కాదు, సంవత్సరం మొత్తం అంతా ఉంటాయి అనుకుంటా ఆ బస్సులు. నాకైతే తెలీదు, నేనైతే సీజన్ బట్టి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకా మేము దుర్గమ్మ తల్లి దగ్గర కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. అదనమాట సంగతి. మేము అక్కడికి వచ్చేసిన తర్వాత ఫోన్స్ అయితే అలౌ చేయలేదన్నమాట ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేము ఒక తమ్ముడు ఫోన్ తెస్తే వేరే వాళ్ళ ఫోన్ నుంచి మేము ఒక ఫోటో తీసుకొని మా ఫోన్ పెట్టించుకున్నాము. ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఆ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ అంతా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా కొత్త కాబట్టి మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. మా బాబు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాడండి. చూడండి అసలు ఎలా చూస్తున్నాడా, అదంతా అంత బాగా నచ్చింది దానికి. ఇంకా చాలా ఫొటోస్ దిగాము కూడా అక్కడ. మేము ఫోటో దిగాము, ఇంకా వీడియోస్ తీసుకున్నాము. అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్తో అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. నాకు మా హస్బెండ్కి కొత్త అనమాట, మా బాబుకి కూడా. మా తమ్ముడు అంటే ఎప్పుడు వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్తో పాటు. ఇక్కడ మేము చికెన్ తీసుకున్నామండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు, మేము ఇంకా మా ఇంటికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారా, వెదర్ చూడండి, అట్మాస్ఫియర్, ఇంకా లొకేషన్ అనమాట, అన్ని లైట్స్ చాలా బాగుంది అక్కడైతే. ఇంకా మేము రావాల్సిన రూట్ అయితే వెళ్ళాల్సిన రూట్ మర్చిపోయాము. అలా అందరిని అడుక్కుంటూ ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందండి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ తీసింటాను, నేను తింటూ ఉంటానని చెప్పి వీడియో క్లిప్ తీయమన్నాను. మా తమ్ముడిని వీడియో క్లిప్ అయితే తీశాడు. మీరు కూడా చూడాలి అని చెప్పి నేను ఇంకా యాడ్ చేశాను అనమాట. జస్ట్ ఏదో పని కోసం యాడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ తిన్నాను కానీ ఆ సూప్ తాగేటప్పుడు ఒక రకంగా అనిపించింది, కానీ తర్వాత బాగుందని చెప్పమన్నాడు మా తమ్ముడు. అందుకే నేను బాగుందని చెప్పాను. బాగుందని చెప్పమన్నాం కాదు, బాగానే ఉంది, అందుకే బాగుందని చెప్పాను అనమాట. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. అక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ నా ఈ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది అనమాట. అంటే కొంచెం ప్రోత్సాహం వచ్చింది. అందువల్ల నేను ఇంకా బాగా వీడియోస్ తీస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.